ఆయిల్ సర్వీసింగ్ మనం ట్రాలీ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, సో నెల చేయించుకోవాలి, దాని మించి ఎక్కువ రోజులు చేయించుకోవాలా అనేది ఈ వీడియో అయితే మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం అనమాట. సో ఏమేమి సామాన్లు తీసుకోవాలి ఏమేమి అనేది నేను పూర్తిగా చెప్తాను. ఆయిల్ చేంజ్ అయితే చేయించడానికి వచ్చేసరికి అడ్రస్ మన క్యాన్సర్ హాస్పిటల్ ఉందా, బస్వాధారక క్యాన్సర్ హాస్పిటల్ మన మణికంఠ చేస్తాడు. నా 2 ఆటోలు, మన ప్యాసింజర్ ఆటో కావచ్చు, ట్రాలీ ఆటో కావచ్చు, కనిపించింది ఈ కింద నుంచి ఇప్పాలన్నమాట. స్మైలీరా ఓకేనా. ఆయిల్ తీస్తున్నాడు, ఇదే నేను తీసుకొచ్చిన సామాన్లు. సో BS6 ట్రాలీ ఆటోకి వచ్చేసరికి మనకి ఎక్కువ ఫరక్ అయితే ఏమి ఉండదు. 3 లీటర్లు అయితే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ తీసుకుంటే సరిపోతుంది, ఛార్జెస్ ఇచ్చుకుంటే కదా. ప్యాసింజర్ ఆటో వచ్చేసరికి దానికి తీసుకోవాల్సిన ఎయిర్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు, డీజిల్ ఫిల్టరు, కాలర్ రబ్బర్లు, గ్రీస్ అన్నీ తీసుకోవాలి. సో మనకు వచ్చేసరికి ఆయిల్ 3 బాటిల్ లీటర్ది ఒకటి ఆయిల్ ఫిల్టర్ చాలు కదా. అంతేనా మరి? అదే అనిపిస్తుంది కదా. ఇక్కడ ఆయిల్ వచ్చేసరికి మనం నట్టు అయితే కింద అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని విప్పి దాన్ని అయితే తీస్తే మనకు ఇంజన్ ఆయిల్ ఆయిల్ వచ్చేసరికి బయటకి అయితే వచ్చేస్తున్నాం అనమాట. కనిపిస్తుంది కదా. సో ఫైనల్ గా ఇందులో మనకి ఎంత అంటే ఆయిల్ చేంజ్ వచ్చేసరికి మంత్లీ చేయాలని అన్నా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మన వెహికల్ వచ్చేసరికి మన ట్రాలీ ఆటో ఉంది కదా. సో డైలీ ఒక రోజుకి మన ఆటో అనేది అంటే 100 km బిలో నడుస్తేనేమో ప్రాబ్లం లేదు. అంటే దానికి మంత్లీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక 1.5 month 2 month చేసుకున్నాం, నో ప్రాబ్లం. మన ఆటో కనుక ఒకవేళ 100 km దాటి పోతే మంత్లీ మాత్రం పక్క చేసుకోవాలి మన బండిని సర్వీస్ అనేది, ఆయిల్ సర్వీస్. సో కనిపిస్తుంది కదా, అది కనిపించేది ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఆయిల్ ఫిల్టర్ అనేది చాలా వరకు ఒకసారి చూడండి, అది కన్ఫర్మ్ గా మనం ప్రతి సర్వీసింగ్ ఆయిల్ ఫిల్టర్ అనేది చేంజ్ చేయాలన్నమాట. ఎందుకంటే దానిలో ఉన్న కచరా మొత్తం దాంట్లోనే అవుతుంది కదా. చూడండి, ఇదైతే ఆయిల్ ఫిల్టర్. సో ఎట్లా ఫిట్ చేస్తున్నారు చూడండి. మనం కూడా చేసుకోవచ్చు దీన్ని నార్మల్ గా. ముందునే ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ ఫిల్టర్. సో ఇక్కడ కనిపిస్తుంది ఆయిల్ మొత్తం తీసుకుంటారు. చాలా వరకు ఆయిల్ వచ్చేసరికి నేను కూడా ఆయిల్ తీసుకుంటారు కదా, ఈ ఆయిల్ ని ఏం చేసుకుంటారు వీళ్ళని అనుకున్నా. ఆయిల్ వచ్చేసరికి దాని వల్ల కూడా వాళ్ళకి ప్రాఫిట్ ఉన్నది. ఎట్లా అంటారు, సో సెంట్రీ వర్క్ మనం చూస్తుంటాం. అంటే బండిలకు ఇవి ఉంటాయి కదా సెంట్రీ వర్క్. సో దానికి వీళ్ళు అమ్ముకుంటారట. సో లీటర్కి 1 లీటర్కి వచ్చేసరికి 20 రూపీస్ తీసుకుంటారట. ఎన్ని లీటర్ అయితే అన్ని 20 రూపీస్. సో కనిపిస్తుంది కదా, మొత్తం అయితే మన సర్వీసింగ్ మొత్తం ఆయిల్ తీసేసిండు. ఇప్పుడు ఆయిల్ దానిలో ఫిల్అప్ చేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ ముందులో వచ్చేసరికి ఇంజన్ లో వచ్చేసరికి మనకి ఎన్ని లీటర్లు పడుతుంది అంటే 1.5 లీటర్స్ అయితే పడుతుంది అనమాట. కనిపిస్తుంది కదా మీద అది. సో హెడ్ ఉంది కదా, హెడ్కు మీద ఆ ఇంజన్ ఉంది కదా లోపల, ఫస్ట్ ఇంత ముందు విప్పింది. సో దాంట్లో వచ్చేసరికి మనకు 1.5 లీటర్స్ అయితే పడుతుంది అనమాట. ఈ పక్క మనకు ఇంకా దేంట్లో వేస్తారు, హౌసింగ్ లో కావచ్చు, ఇంకోటి గేర్ బాక్స్ అనమాట. సో కనిపిస్తుంది కదా, హౌసింగ్ అండ్ ఇంకా గేర్ బాక్స్ అయితే వేస్తారు అనమాట. కనిపిస్తుంది మొత్తం కదా. ఫైనల్ గా అయితే నట్లు అయితే మొత్తం విప్పేసినాక ఇంకా ఇప్పుడు ఏమున్నది మనకు ఆయిల్ పోస్ట్ అంటే ఆయిల్ ఫిల్లింగ్ చేయాలి. సో నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మనకు ముందల అంటే మీద ఉన్న ఇంజన్లో వచ్చేసరికి 1.5 లీటర్స్ అయితే దానిలో పోయాలి. ఓకేనా. సెకండ్ ఇయర్ వచ్చేసరికి హౌసింగ్లో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు, అంటే 1/2 లీటర్ సరిపోద్ది. దానికంటే ఎక్కువ పోయొద్దు. అంటే ఎక్కువ కూడా ఉన్నా కానీ దాంతో కూడా ఒక మనకు ఇంజన్కి ఎఫెక్ట్ అయ్యేది కూడా ఉంటుంది. చూసాను ఒకవేళ మీరు సెల్ఫ్గా చేసుకున్న, ఒకవేళ సెల్ఫ్ ఆయిల్ సర్వీసింగ్ చేసుకున్నా కానీ ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ మన వీడియోలో మీకు అప్పుడప్పుడు మంచి సమస్య రావాలి. ఇంకా మన వీడియోలో ఇంకా మీకు సో కనిపిస్తుంది కదా. సో ఇందులో అయితే 1.5 నేను కోల్తో సహా అయితే దాంట్లో పోస్తున్నాడు చూడండి. అలాగే మన హౌసింగ్ లో నుంచి ఇంకా మన గేర్ బాక్స్ లో ఈ రెండిట్లో ఇంకా ఎంత పోయాలనేది. సో హౌసింగ్ లో ఒక 1/2 లీటర్, ఇంకోటి గేర్ లో కూడా ఒక 1/2 లీటర్ అయితే పోస్తే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హౌసింగ్ మన గేర్ బాక్స్ అనేది కింద ఉంటాయి. సో మనకు అందరికి ఉండదు, దానిలో వంచడానికి మనకు ఉండదు కదా. సో ఈ పైప్, ఈ గౌర అంటారు దీన్ని, గౌర ధర అయితే దానిలో అయితే మనము ఇక్కడ కనిపిస్తుందా, ఇదే మన గేర్ బాక్స్ అన్నమాట. సో గేర్ బాక్స్ లో 1/2 లీటర్ అయితే పోసేయాలి. సో మళ్ళీ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ అది అయిపోయినాక హౌసింగ్ నువ్వు మర్చిపోవద్దు, హౌసింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా ఒక 1/2 లీటర్, ఇది ఒక 1/2 లీటర్ మొత్తం పోసేసిండు. సో కనిపిస్తుంది కదా. మరిన్ని మన వీడియోలో ఇంకా మీకు రావాలంటే, అంటే నేను చెప్పే ప్రతి విషయం మీకు తెలుసుకోవాలని ప్లీజ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట సింబల్ని గట్టిగా కొట్టేయండి.